పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 4 రోజుల క్రితం నా వద్దకి విజయవాడకి ఒక 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జీ కొండూరు అనేటువంటి గ్రామం నుండి ఒక కుటుంబం రావటం జరిగింది. ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకోవడానికి, వారి సాధక బాధలు చెప్పుకోవడానికి నా వద్దకు రావటం జరిగింది. వారి కుటుంబ సమస్యలు కష్టాలు చెప్పుకున్న తర్వాత, ప్రార్థన చేయించుకున్న తర్వాత, ఆ తల్లి భర్త భార్య వచ్చారు, పిల్లలు వచ్చారు. ఆ తల్లి నాతో, ఫాదర్ గారండి, నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను. దానిని వీలైతే మీరు మీ ప్రసంగాలలో చెప్పండి. అది 10 మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది నా జీవితంలో జరిగినట్టు అద్భుతం అండి అని చెప్పటం జరిగింది. అది చిన్న కుటుంబం, చిన్న చిన్న ఉద్యోగాలు, రెక్కాడితే గాని డొక్కాడేటువంటి కుటుంబం ప్రియులారా. ఆ కుటుంబ యజమానురాలు ఆ తల్లికి చెవిలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ చెవి నొప్పి విపరీతంగా పెరిగిపోయింది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఆ చెవిలో నుండి చీము కారటం ప్రారంభమయ్యింది. భరించలేనటువంటి నొప్పి, భరించలేనటువంటి బాధ, దానికి తోడుగా ఆ చెడు అనేటువంటిది చీమ్ పట్టి అది కారటం ప్రారంభమయ్యింది. తట్టుకోలేకపోయింది. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ తల్లి తమకున్న స్థితిలో తాము డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. చివరికి డాక్టర్లు అన్నారట, అమ్మ దీనికి ఒకటే మార్గం ఉంది, సర్జరీ చెయ్యాలి, ఆపరేషన్ చెయ్యాలని చెవిని సుమారుగా ₹1,00,000 దాకా అవుతుంది అని చెప్పారు. అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర అంత ధనం లేదు పాపం. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక కొన్ని మందులు తీసుకొని ఆ మందులు వాడటం ప్రారంభించింది. కానీ అది తగ్గటం లేదు. తమ స్తోమకు తగినట్లుగా, తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా ఆ తల్లి చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళుతుంది, మందులు వాడుతుంది, కానీ ప్రయోజనం లేదు. ఇదంతా జరిగిన తర్వాత ₹1,00,000 ఉన్నట్టుండి తేలేమో అనుకుంటున్నట్టు సమయంలో వారు చేసినటువంటి ఒక కార్యం ఏమిటి అంటే, కుటుంబ సమేతముగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవా మాకు సహాయం చెయ్యయ్యా, మాకొక మార్గాన్ని చూపించయ్యా, మా బాధని, మా సమస్యని నీకర్పిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, వారికి తెలిసినటువంటి ఒక బంధువు ఆవిడతో ఈ విధంగా నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటుంటే, ఆ తెలిసిన బంధువు, అయ్యో నాకెందుకు ఇది విషయాన్ని చెప్పలేదు ఇన్నాళ్ళు మీరు అని చెప్పి, ఏలూరు దగ్గర ఒక హాస్పిటల్, ఆ డీటెయిల్స్ అని నాకు తెలియదండి, ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తల్లే ఆపరేషన్ చేయించి ఒక 15-20 వేల రూపాయల లోపులోనే ఆపరేషన్ చేయించి పూర్తిగా నయమయ్యేటట్లుగా చేసిందంటండి. ఆ మాట చెబుతున్నప్పుడు ఆ తల్లి ముఖంలో కోట్ల రూపాయల ఆనందం. ఎందుకని నొప్పి తగ్గిందని కాదండి, నా దేవునికి నేను మొరపెడితే నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ₹1,00,000 పైన అయ్యేటువంటి ఆ సర్జరీని 20,000 లోపులోనే నా స్తోమకు తగినట్లుగా, నా ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా నా దేవుడు నాకు అద్భుతాన్ని చేసి నా జబ్బును నయము చేశాడు. ఇప్పుడు నేను ఆ నొప్పి లేదు, చీము కారడం లేదు, అదేవిధంగా నాకు సరిగా వినికిడి కూడా స్పష్టంగా ఉంది, ఎటువంటి సమస్య లేదు ఫాదర్. వీలుంటే నా ఈ సాక్ష్యాన్ని మీరు మీ ప్రసంగంలో వినియోగించండి అని చెప్పటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవునిపై ఆధారపడేటువంటి తన బిడ్డలని దేవుడు చేయి విడువడు.
మరి ముఖ్యంగా స్థితి సరిగా లేనప్పుడు, పరిస్థితి సరిగా లేనప్పుడు, ఇక వేరే మార్గం లేదు దేవా నీవు తప్ప అని మనం ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో, నమ్మకముతో ఆయనపై మన భారాన్ని వేయగలిగినప్పుడు మన దేవుడు మన చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాడు ప్రియులారా. ఇదిగో ఈ జీ కొండూరు గ్రామము నుండి నా దగ్గరకు వచ్చి వారి యొక్క బాధలను చెప్పుకొని ప్రార్థన చేయించుకొని ఈ సాక్ష్యాన్ని నా ముందుంచటం జరిగింది ప్రియులారా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అద్భుతాలు చేసిన ప్రతిసారి కూడా ఒక మాట చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుంది. అటువంటి బలమైన దృఢమైన విశ్వాసం మనకుండి మన దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆ దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఆయన మన చేతిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. మన ఆపదలో నాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి దేవుడు కాడు. ఆయనపై భారాన్ని వేయగలిగితే ఆ భారాన్ని ఆయన స్వీకరించి మనకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగే దేవుడు. కీర్తన 34వ అధ్యాయంలో దీనికి సంబంధించి కొన్ని వాక్యాలు ఉన్నాయి. 34వ కీర్తన 15వ వచనములో, ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును, వారి అంగలార్పులను ఆలించును. ఆయనట నీతిమంతులు ఎవరు? తన మీద ఆధారపడి జీవించే బిడ్డలనట కనిపెట్టుకొని ఉంటాడు. వారు కన్నీటితో చేసే ప్రార్థనని ఆయన అనాధారం చేయడండి. ఒక కంట కనిపెట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? ఒక తల్లి తన పని తాను చేస్తానే ఉంటుంది. బట్టలు ఉతకటము, వంట వండడము, ఇల్లు ఊడవటము, ఇదంతా చేస్తూనే ఉంటుంది. ఆ తల్లికి ఒక చిన్న పాపో ఒక చిన్న బాబో ఉంటారు. ఈ పని చేస్తూనే నా బిడ్డకేమైనా ఆపద వస్తుందా అని ఒక కంట కనిపెట్టి ఉంటూనే ఉంటుంది. చిన్న ఆపద రాగానే చటుక్కున బిడ్డని ఆపద నుండి కాపాడుతుంది. ప్రభువు కూడా అంతేనట. ప్రభువు తన బిడ్డలని ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులు ఆలించుచుని ఉండును. 34వ కీర్తన 17వ అధ్యాయములో, నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలకించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. ప్రియులారా, ఈ తల్లి ఒక నీతిమంతురాలు. అదేవిధంగా తన భర్త, తన 2 పిల్లలు మోకరించి దేవుని సన్నిధిలో నీతిమంతులుగా వేదనతో ప్రార్థన చేయగా వారు చెప్పిన సాక్ష్యం, దేవుడు మా మొరను ఆలకించాడు, మా కన్నీటి ప్రార్థనను ఆలకించాడు. నీవు నేను ఏ విధముగా చేస్తున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థన? ఈ విశ్వాసం మనకుంటుందా? ఈ రీతిగా మనం ఆధారపడుతున్నామా? ఈ విశ్వాసం లేకుండా, దేవునిపై ఆధారపడటం లేకుండా దేవుడు నాకు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి అంటే అది జరిగేది కాదు ప్రియులారా. ప్రార్థనను మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన దగ్గర అంగలార్పులతో కూడిన ప్రార్థన చెయ్యాలి. ఇంకా ఏమంటాడు? 34వ కీర్తన 17వ వచనములో, నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలకిస్తాడు, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. ఈ తల్లి విషయంలో ఆ చెవి నొప్పి, చెవి నుండి చీము కారడం, భరించలేనటువంటి బాధ, ఆర్థిక ఇబ్బంది, ఇవన్నీ కూడా మనకి చిన్నవిగా కనపడవచ్చండి. కానీ ఆ కుటుంబానికి అది పెద్ద సమస్య. దేవుడు వారి విపత్తుల నుండి కాపాడాడు ప్రియులారా. జాగ్రత్తగా ఆలకించండి. 34వ కీర్తన 18వ వచనము, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉంటాడు, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు సంరక్షించును, రక్షించి తీరుతాడు. ఎప్పుడు మనం నీతిమంతులముగా ఉండాలి, ఆయనపై ఆధారపడాలి. ఇవి 2 చెయ్యాలి. ఆధారపడి ఆయనకు మొరపెట్టి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుని యొక్క హస్తాన్ని మన జీవితంలో చూస్తాం ప్రియులారా. అయితే ఇక్కడ మీరు దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం నీతిమంతులము కాబట్టి, మనం పుణ్యంతో జీవిస్తున్నాం కాబట్టి, పవిత్రంగా బ్రతుకుతున్నాం కాబట్టి మనకు సమస్యలు రావు. నో, అది కరెక్ట్ కాదండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. మేబీ నేను కొన్నిసార్లు చెప్తుంటాను కదా,
నీతిమంతునిగా జీవించేటువంటి వాడికి 1 ఔన్స్ ఎక్కువే సమస్యలు వస్తాయండి. కానీ ఆ సమస్యలలో దేవుడు తోడుగా ఉంటాడు, విడిచిపెట్టడు ఆయన మనల్ని. తర్వాత వాక్యం ఇదే సెలవిస్తుంది. కీర్తన 34:19 పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభు అతను రక్షించి తీరును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి కూడా దేవుడు అతన్ని సంరక్షిస్తాడు తప్పనిసరిగా. 20వ వచనంలో ప్రభు అతనిని సురక్షితముగా కాపాడును, అతని ఎముక ఒక్కటియు విరుగదు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనంతటికి కూడా ఆధారం ఏమిటి అంటే ఆయన మీద ఆధారపడటం. దేవుని యొక్క అద్భుత శక్తిని మనలో చూడాలి అంటే ఆయనపై ఆధారపడటం, ఆయన సన్నిధికి వెళ్ళటం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం, ఈ కార్యాన్ని మనం చెయ్యాలి. ఈ తల్లి తన సాక్ష్యాన్ని చెప్తుండగా నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది ఎవరంటే రక్తస్రావ రోగండి. ఆమెది పెద్ద సమస్య కావచ్చు, ఈమెది చిన్న సమస్య కావచ్చు, ఈమెది చిన్న సమస్య కావచ్చు, ఆమెది పెద్ద సమస్య కావచ్చు, కానీ అక్కడ ఉన్న సమస్య మాత్రం ఒకే రీతిది. అక్కడ ఆ రక్తస్రావ రోగి ప్రియులారా, ఏం జరుగుతుంది అక్కడ? ఆమె కూడా ఎన్నో బాధలు పొందింది, ఎన్నో సమస్యలు పొందింది, ఎన్నో కష్టాలు పొందింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె జబ్బు నయము కాలేదు పిల్లారా, నయము కాలేదు. అదే రీతిగా నా దగ్గరికి వచ్చి సాక్ష్యం పలికినటువంటి ఈ తల్లి జీవితం కూడా అదే విధంగా ఉంది. ఏ విధంగా ఉంది? వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నటువంటి డబ్బును ఖర్చు చేసింది, ఇక వేరే మార్గం లేదు, మన వల్ల కాదు అనుకుంది. ఆ రక్తస్రావ రోగి స్వస్థత విషయంలో 1-2 మాటలు మీ కొరకే చదువుతాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనము. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించెను. ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఈ తల్లి నాతో తన జీవితం, తన బాధను చెప్తుంటే నాకు అలాగనే అనిపించిందండి. తమ స్తోమకు తగినట్లుగా తాను కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్న డబ్బులు వెచ్చించింది. దానికి బదులుగా ఆ చెవిలో ఉన్న చీము పెరిగిందంటండి, భరించరాల నొప్పి, దానికి తోడు వాసన. ఆ తల్లి చెప్పింది నాతోటి. ప్రియులారా, ఒక గొప్ప అద్భుతంగా మనం భావించాలి. ఆ తల్లి, ఆ భర్త, ఆ భార్య, ఆ పిల్లలు ఆ సాక్ష్యాన్ని చెబుతుండగా వాళ్ళ ముఖాలు దేవుని యొక్క కాంతితో వెలిగాయి. ఎందుకంటే దేవుడు మా జీవితంలో మమ్మ విడవకుండా అద్భుతాన్ని చేశాడు. ఫాదర్ మమ్మ కాపాడాడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో ఇంతకంటే చిన్న సమస్య రావచ్చు, ఇటువంటి సమస్య రావచ్చు, ఇంతకంటే పెద్ద సమస్య రావచ్చు. నీవు ఏ విధముగా ఉంటున్నావు? అది ప్రశ్న ఈ రోజున. నీ విశ్వాసం ఏ విధముగా ఉంటుంది? నీవు దేవుని మీద ఏ రీతిగా ఆధారపడుతున్నావు? ఆయనపై ఆధారపడి, దేవా నా ప్రయత్నం అంతా నేను చేశానయ్యా, ఇక నువ్వు చూసుకోవాల్సిందని చెప్పగలుగుతున్నామా? విడిచిపెట్టకుండా, విడవకుండా ఆయనపై ఆధారపడి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆధారపడి, అయ్యా నువ్వు చూడాల్సిందే అని పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభువు పట్టు విడవక అవసరంలో ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యాలి అనే దానికి ఉదాహరణ ఇస్తూ 2-3 ఉపమానాలు చెప్పారండి. ఒకటేమిటి అంటే, ఒక స్నేహితుడు రాత్రిపూట తన వద్దకు వచ్చి, ఎవరో నాకేదైనా పెట్టమన్నప్పుడు అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి పక్కన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు స్నేహితుడు వచ్చాడు, ఏమన్నా ఉంటే ఇవ్వు అని పదే అడుగుతుంటే అతను లేవట్లా. పట్టు విడవక అడిగితే ఆ వ్యక్తి లేస్తాడు, సహాయం చేస్తాడు. మానవులైన మీరే అట్ట సహాయం చేస్తే మీ దేవుడు సహాయం చేయడా? రెండవ ఉపమానం ప్రియులారా, ఒక విధవరాలు తన ప్రక్కనే ఉన్నటువంటి వాని వద్ద నుండి సమస్య ఏర్పడింది.
ఆ గ్రామంలో ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చెయ్యయ్యా అని అడుగుతుంది. ఆ న్యాయాధిపతి మనుషులంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు, విధవరాలుగా అసలే పట్టించుకోవట్లా. ఆయనను ఆ స్త్రీ పదే పదే ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటం వలన ఏం మళ్ళీ వస్తుందా కదా అని ఆమెను వదిలించుకోవటానికి ఆ స్త్రీకి న్యాయం చేశాడట అని పలికి ప్రభు ఏమంటున్నాడంటే, అటువంటి వాడు అయినా కానీ దైవ భయం లేకపోయినా కానీ ఆ స్త్రీకి న్యాయం చేశాడే. మరి మీ దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన అడిగితే తన బిడ్డలమైన మనకివ్వడా, మీకివ్వడా అని చెప్పి పట్టు విడవక చేసే ప్రార్థనలో అంత శక్తి ఉందని నేర్పిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ ప్రార్థన విధానం నీకు సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఏదో ఒక పూట గుడికి వెళ్ళి ఏదో ఒక గంట ప్రార్థన చేసి ఏదో ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇంకా అయిపోయిందని వదిలిపెడుతున్నావు, ప్రయోజనం లేదండి. నువ్వు నిరూపించాలి కదా, అటువంటి విశ్వాసం నాకుందన్న నమ్మకాన్ని చూపించాలి కదా తండ్రి మీద. అటువంటి పట్టు విడవని విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డ, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు ఒక కుటుంబంలో మీరు ఏ విధముగా ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు, స్వస్థతను ప్రసాదించారు అనే సాక్ష్యాన్ని మా ముందు ఉంచారు. దీనంతటికి కూడా కారణం ఆ తల్లి ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి, ఆమె అనారోగ్య పరిస్థితి. ఈ స్థితిలో కూడా వారు నమ్మకముతో, విశ్వాసముతో, నీవు చేయి విడిచే దేవుడవు కావు, నీవు నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడవు కావు అనే విశ్వాసంతో నీ మీద ఆధారపడి ప్రార్థన చేశారు. తండ్రి ప్రేమామయుడా, ఈనాడు ప్రభువా, ఎవరైతే ఈ వాక్య పరిచర్యలో పాల్గొని ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా, దేవా ఆ కుటుంబంలో నువ్వు చేసినటువంటి అద్భుతం లాంటిదే మా కుటుంబంలో కూడా అంతకంటే ఎక్కువ అవసరత కావచ్చు, అంతకంటే తక్కువ అవసరత కావచ్చు, అంతకంటే అదే రీతి అవసరత కావచ్చు, మా అవసరత కూడా తీర్చయ్యా అని విశ్వాసముతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ప్రార్థనను ఆలకించే దేవుడవు నాయన నీవు, వారి మొర వినే దేవుడవు నాయన నీవు. వారిని దీవించమని, వారిని ఆశీర్వదించమని, వారి అనారోగ్యాన్ని తొలగించమని ప్రత్యేకంగా వేడుకొనిచున్నా. ముఖ్యంగా ఇంకా ఎన్నో సమస్యలతో ప్రభువా ఆ జీకొండూరు గ్రామం నుంచి వచ్చినట్టు కుటుంబం మరి బాధపడుతుంది ప్రభు, ఇతర సమస్యలు, వాటన్నిటిని తీర్చండి ప్రభువా. మా కొరకే ప్రార్థించండి స్వామి అని ఎవరైతే అడుగుతున్నారో, మెసేజ్లు ఉంచుతున్నారో, ప్రార్థన చేయమని యూట్యూబ్ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దయతో దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ క్లిష్ట పరిస్థితులలో, ఈ కష్ట పరిస్థితులలో ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్య పరిచర్యకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో వారి కొరకే నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా ఈ యూట్యూబ్ పరిచర్య ఆగకుండా ఉండాలని, వారికి కలిగిన దానిని సహాయం చేస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రభువా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించు తండ్రి. అదేవిధముగా కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.